స్తోత్రం 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 హోసన్నా హోసన్నా ప్రైజ్ అండ్ వర్షిప్. ఆత్మ పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము, జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. నాలో నివసించుము, నీతో నడిపించుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు, జీసస్ క్రైస్ట్ టెంపుల్ సంఘ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 38వ అధ్యాయము 5వ వచన భాగములు ఇలాగుంది. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన నీతో మాట్లాడుచున్నాడు. ఇదిగో చాలా శ్రమల్లో నువ్వు ఉన్నావు, ఎంతో దుఃఖముతో నువ్వు ఉన్నావు, ఇదిగో ఎంతో భయముతో ఏమి చేయాలో తోచని స్థితిలో నువ్వు ఉండి కన్నీటితో నువ్వు ప్రార్థిస్తున్నావేమో. ఇదిగో ప్రభు తెలియజేస్తున్నాడు, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇదిగో నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు కదూ, నీ భర్త కోసం నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు కదూ. ఇదిగో నా ప్రియ సహోదరుడా, నీ భార్య క్షేమం కోసం, నీ భార్య స్వస్థత కోసం నువ్వు ఇదిగో కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు కదూ. ఇదిగో తల్లిదండ్రులుగా మీ బిడ్డల కోసము ఇదిగో మీరు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు కదూ. ఈనాడు నువ్వు చేస్తున్న కన్నీటి ప్రార్థనను దేవుడు ఇదిగో నీ కన్నీటిని చూచాడు, నీ ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నానని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. భయపడమాకండి, ఎందుకంటే నీ ప్రార్థన ప్రభు విన్నాడు, నీ కన్నీటిని ఆయన చూచాడు. నువ్వు దేని నిమిత్తం ప్రార్థన చేస్తావో దాని విషయంలో ప్రభు తను ఒక మంచి కార్యం చేయబోతున్నాడు. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకి దేవుడు జవాబును అనుగ్రహించబోతున్నాడు. ఈ యొక్క యెషయా గ్రంథం 38వ అధ్యాయములో మొదటి వచ్చిన కానించి మనం చూస్తే దేవుడి బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా అనే ఒక రాజు మనకు కనబడుతున్నారు. ఎవరండి? హిజ్కియా అనే ఒక రాజు. ఈ యొక్క రాజుగారి దగ్గరికి ప్రవక్త అయిన యెషయా వచ్చి ఈ రీతి తెలియజేస్తున్నాడు. ఏమనంటే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. చూడండి దేవుడి బిడ్డలారా, హిజ్కియా రాజుకి ఎటువంటి రోగం వచ్చిందంట? మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకువు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పగా. చూడండి దేవుడి బిడ్డలారా, యెషయా వచ్చి రాజైన హిజ్కియాతో చెబుతున్నాడు, ఇదిగో నీకు మరణకరమైన రోగం వచ్చింది కదా, ఇక నువ్వు బ్రతకువు, ఇక నువ్వు చనిపోతావు అని చెప్పాడండి. అయితే హిజ్కియా ఏం చేశాడో తెలుసా? వెంటనే ఇదిగో తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని తను ప్రార్థన చేస్తున్నాడండి. తను ప్రార్థన చేస్తున్నాడు, ఆలస్యం చేయాల. వెంటనే హిజ్కియా రాజు. ఒకసారి మనం ఆలోచన చేస్తే హిజ్కియా ఒక రాజు. హిజ్కియా రాజు గారు కాబట్టి అతని దగ్గర ఎంత డబ్బు ఉండిద్ది ఆలోచన చేయండి. హిజ్కియాకు చాలా డబ్బు ఉండిద్ది, ఎందుకంటే రాజుగారు కదా. అలాగే హిజ్కియా గారి దగ్గర ఇదిగో వెండి బంగారములు ఎంత విస్తారంగా ఉండిద్ది. ఆయన కింద చాలా మంది పనివారు, అధిపతులు, మంత్రులు. ఎందుకని ఇతను రాజు కదా. సరే, అయినప్పుడు కూడా డబ్బు అయితే ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి. కానీ దేవుడి బిడ్డలారా, హిజ్కియా పరిస్థితి ఎలా ఉందంటే, హిజ్కియాకి మరణకరమైన రోగం అనేది అటాక్ అయింది. మరణకరమైన రోగము. ప్రవక్త యెషయా చెబుతున్నాడు, ఇక నువ్వు బ్రతకువు, నువ్వు చనిపోతావు. అయితే దేవుడి బిడ్డలారా, ఈనాడు ప్రస్తుతం ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మీ పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయేమో. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క కరోనా వైరస్
ఇక సెకండ్ వేవ్ ద్వారా ఎంతోమంది ఇప్పటికి మరణించారు. మనం టీవీలో కానీ లేకపోతే వాట్సాప్లో కానీ మనం చూస్తే ఎక్కడ చూసినా ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న న్యూస్ వార్తలు ఏమిటంటే ఇదిగో పలానా మరి కరోనా పాజిటివ్ ద్వారా ఇదిగో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని. చూడండి దేవుడి బిడ్డలారా, అసలు మనం చూస్తుంటే ఎక్కడ ఏ టీవీ న్యూస్ చూసినా కానీ, ఏ వాట్సాప్ గ్రూప్లో మనం చూసినా కానీ ఇదిగో పలానా వారు చనిపోయారండి, వారి కోసం ప్రార్థన చేయండి. లేకపోతే పలానా వారికి ఇదిగో కరోనా పాజిటివ్ ఉందండి, హాస్పిటల్లో ఉన్నారు, ప్రార్థన చేయండి. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నామో. ప్రస్తుతం హాస్పిటల్లో మనం చూసినట్లయితే బెడ్లు కూడా ఖాళీగా లేవంట. అంతేకాదు దేవుడి బిడ్డలారా, ఇదిగో మరి ఎవరైతే చనిపోయారో వారిని భూస్థాపన చేయటానికి కూడా ఆ యొక్క సమాధి స్థలాలు కూడా అక్కడ కూడా చాలా ఇదిగో ఎన్నో శవాలతో అక్కడ పడి ఉండటం మనం చూస్తున్నాం. అయితే హిజ్కియా రాజు మటుకు ఏం చేశాడంటే, మరణకరమైన రోగము కలిగి ఉన్నప్పుడు కూడా ఆ హిజ్కియా ఇదిగో ప్రార్థన చేస్తున్నాడండి. ప్రవక్త హెచ్చరించినప్పుడు వెంటనే హిజ్కియా ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచన భాగంలో ఇలా ప్రార్థన చేస్తున్నాడు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, నీ కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా. ఇప్పుడు ఒకవేళ నీకు కూడా ఇక కోవిడ్ అనేది ఉందేమో, ఈ కరోనా పాజిటివ్ అనేది వచ్చిందేమో, భయపడమాక. ఇదిగో నాకేమైందో, నేను ఇదిగో చనిపోతానేమో, నా బిడ్డలు ఏమవుతారో, నా యొక్క కుటుంబీకులు ఏమవుతారని చెప్పి భయపడుతున్నావా? భయపడమాక. ఎందుకండి మీరు భయపడవద్దు అంటున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. హిజ్కియా ఏం చేశాడంటే కన్నీటితో ప్రార్థించాడు. హిజ్కియా ఇదిగో జమ్ము కలిగిన దేవుని ఆశ్రయించాడు. హిజ్కియా ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. హిజ్కియా కన్నీటిని దేవుడు చూచేయడండి. ఈరోజు నువ్వు కూడా కన్నీటితో ప్రార్థన చేయి. ఇదిగో ప్రభువా, నన్ను స్వస్థపరిచిన ఆయన, ఇదిగో ప్రభువా ఈ యొక్క కరోనా సింప్టమ్స్ నుంచి నాకు విడుదల దయచేయి. ఇదిగో ప్రభువా, అయ్యా తండ్రి నాయన, నీ రక్తముతో నన్ను కడుగు నాయన, నీ గాయగల హస్తంతో నన్ను ముట్టు ప్రభువా, నేను నీకు సాక్షిగా అయ్యా జీవిస్తానయ్యా, ఇక నుంచి నేను నీకు సాక్షిగా జీవిస్తానయ్యా, నీ బిడ్డగా నేను జీవిస్తానయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేయి. హిజ్కియా ప్రార్థన చేస్తే హిజ్కియా కన్నీళ్లు చూచిన దేవుడు, హిజ్కియా ప్రార్థనను అంగీకరించిన దేవుడు వెంటనే యెషయా ప్రవక్తతో మళ్ళీ మాట్లాడినప్పుడు వెంటనే యెషయా ప్రవక్త చెబుతున్నాడు ఏమనంటే, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. ఇదిగో నీ కన్నీటిని ఆయన చూచాడంట, నీ ప్రార్థన ఆయన అంగీకరించాడంట. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఆశ్చర్యమైన దేవుడి బిడ్డలారా, హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా ఏం జరిగింది? హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా మనం చూసినట్లయితే ఇదిగో అతని ఆయుష్ పెరిగిందని, ఇంకా దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పెంచాడు. అంతేకాకుండా దినవృత్తాంతాలు 2వ గ్రంథము 32వ అధ్యాయము 24వ వచన భాగాన్ని చదువుకుంటే, ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండేను. ఎలా ఉన్నాడండి హిజ్కియా? ఒక రోగి అయి మరణ దశలో ఉండేను. అతడు యెహోవాకు మొరపెట్టగా, చూడండి, అతడు యెహోవాకు మొరపెట్టగా, హిజ్కియా యెహోవాకు మొరపెట్టాడు, కన్నీటితో ప్రార్థించాడు. అయ్యా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి సిద్ధమా? ఇదిగో నీ కుటుంబం కోసం ఇదిగో నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడండి. నీ ప్రార్థన ఆయన ఆలకించాడు. నిన్ను కూడా దేవుడు స్వస్థపరచబోతున్నాడు. ఇదిగో నీకు కూడా దేవుడు దీర్ఘాయువుని ఇవ్వబోతున్నాడు. చూడండి దేవుడు బిడ్డలారా, ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మరొక సందర్భాన్ని మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చూస్తే, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసిన. అబ్రహాం ఏం చేశాడు? హాగరును, అలాగే హాగరుకు పుట్టిన మరి ఆ యొక్క ఆ బిడ్డను కూడా మరి హాగరుతో పాటు పంపించేశాడు. ఆమె వెళ్ళి బేర్షెబారణ్యములు ఇటు అటు తిరుగుచున్నెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడవేసి
ఇంకేం చేస్తుందో తెలుసా? 16వ వచనాన్ని చదువుకుంటే, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకొని, ఏమంటుందండి తల్లి? ఈ పిల్లవాని చావు నేను ఇంకా చూడలేను అని చెప్పి ఆమె కొంచెం దూరంగా వెళ్ళి ఏం చేస్తుందంటే, ఆమె ఇగో ఎలుగెత్తి ఏడ్చును అని ఉంది. అక్కడ ఏడుస్తుంది, కన్నీటితో ఉంది, దుఃఖముతో ఉంది. ఈరోజు నీ పరిస్థితి అలా ఉందా? అమ్మా ఇదిగో నీ కుటుంబం కూడా ఇలాగే ఉందా? ఈరోజు నువ్వు ఒంటరిగా కూర్చొని ఇదిగో హాగరు వలె ఏడుస్తున్నావా? ఇదిగో ఇదిగో నువ్వు కూడా ఒంటరిగా ఉండి, ఇదిగో నీ గదిలో ఒంటరిగా ఉండి, ఇదిగో హిజ్కియా వలె కన్నీరు కారుస్తున్నావా? ఏమి చేయాలో తోచని స్థితిలో ఉన్నావా? అయితే ఉంది, వెండి బంగారాలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి, కానీ ఇదిగో ప్రస్తుతం ఉన్న ఈ యొక్క పరిస్థితులను బట్టి అయ్యో నా బిడ్డకి ఏమైందో, అయ్యో నా కుమార్తెకి ఏమైందో, ఇదిగో నా యొక్క భర్తకి ఏమైందో అని చెప్పి నువ్వు ఇదిగో కంగారు పడుతూ ఏం చేయాలో తోచని స్థితిలో నువ్వు ఉండి ఇదిగో హిజ్కియా వలె కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ఇదిగో హాగరు చూడని దేవుడి పెట్టారా, ఆ పిల్లవాడిని చావు నేను చూడలేనని చెప్పి ఏం చేస్తుందంటే ఒక చాటు కూర్చొని ఏడుస్తుందండి. హాగరు ఏడుస్తూ ఉంటే హాగరు కన్నీటిని దేవుడు చూచాడు. హాగరుతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఇదిగో నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నేను నమ్ముకున్న దేవుడు, ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ఇదిగో కరుణ కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు. చూడండి దేవుడు పెట్టారా, నువ్వు నేను ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దయ కలిగిన దేవుడు. అమ్మా ఇదిగో మనం అడగగలిగితేయ్యా నీ దయను మా పైన చూపించయ్యా, నీ కటాక్షమును మా పైన చూపించు ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేయగలిగితే, హాగరు ఏడుస్తూ ఉంటే హాగరు కన్నీటిని దేవుడు చూచాడు. ఇదిగో మనం చూస్తే దేవుడి బిడ్డలారా, అదే ఆది కాండము 21వ అధ్యాయం 17వ వచనం చూస్తే, దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకము. చూడండి దేవుడి బిడ్డలారా, హాగరు నీకేమొచ్చి ఉన్నది, ఇదిగో భయపడకము. దేవుని దూత ఆకాశం నుండి దేవుడు తన దూతను పంపించాడు. దేవుడు తన దూత ద్వారా హాగరుతో మాట్లాడుచున్నాడు. ఇదిగో హాగరు నీకేమి వచ్చినది, నువ్వు భయపడకము. ఎందుకంటే దేవుడు ఆ చిన్నవానికి తోడే ఉన్నాడు, దేవుడు నీకు తోడే ఉన్నాడు. చూడండి దేవుడి బిడ్డలారా, హాగరుతో దేవుని దూత చెబుతున్న మాట, ఆ చిన్నవానికి దేవుడు తోడే ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు ఇదిగో నా పిల్లవాడు చనిపోతాడని చెప్పి నువ్వు బాధపడుతున్నావు? వెంటనే చూస్తే దేవుడి బిడ్డలారా, ఇదిగో ఆమె కన్నులు తెరిచినందున ఇదిగో ఆమె చూడండి దేవుడి బిడ్డలారా, నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చును. ఎంత అద్భుతం అండి దేవుడు! అది అరణ్యముల దేవుడు నీటి ఓటును కలగజేశాడు. ఇదిగో హాగరు అనుకున్నట్లు జరగలేదు. ఇదిగో ఆయనకి ఇష్మాయేలు పెద్దవాడయ్యాడు, ఇష్మాయేలును కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి దేవుడి బిడ్డలారా, ఈనాడు నువ్వు అనుకున్నట్లు ఇదిగో జరిగిద్దని నువ్వు అనుకోమాక. నువ్వు అనుకుంటున్నావు ఇదిగో ఏదైనా కీడు వచ్చిద్దేమో, ఇదిగో ఈ యొక్క కరోనా పరిస్థితితో ఉన్న నా బిడ్డలకి ఏదైనా కీడు కలిగిద్దేమో. కీడును తొలగించే దేవుడు. హిజ్కియా మరణకరమైన ఇదిగో రోగము కలిగి ఉన్నప్పుడు హిజ్కియాకి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఇది జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డకి నీ భర్తకి ఇదిగో నేను ఎవరి కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థన ద్వారా దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. వారికి యేసుక్రీస్తు నామములో నెగటివ్ రిపోర్ట్స్ వస్తాయి. వాళ్ళు హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారేమో, ఇదిగో వారు ఐసీయూలో ఉన్నారేమో, కానీ దేవుడి బిడ్డలారా నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా దేవుడు ఇదిగో వారిని దర్శించి వారిని దేవుడు స్వస్థపరిచి క్షేమంగా గృహానికి తీసుకురాబోతున్నాడు. నమ్మితే దేవుడు నామాన్ని స్తుతించు. హల్లెలూయా. చూడండి దేవుడి బిడ్డలారా, హిజ్కియా కన్నీటిని చూచిన దేవుడు, హాగరు కన్నీటిని చూచిన దేవుడు. హాగరు అనుకున్నట్లు జరగలేదు, కానీ దేవుడు అరణ్యములో నీటి ఓటును కలగజేశాడు. ఇదే పరిశుద్ధ గ్రంథంలో మరొక సందర్భాన్ని మనం చూస్తే నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచన భాగాన్ని మనం చదువుకుంటే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలీలు తాము చేయించిన వెట్టి పనుల మట్టి నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా. చూడండి దేవుడు బిడ్డలారా, ఇజ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? నిట్టూర్పులు విడిచుచు మొరపెట్టుచుండగా. మొట్టమొదటిగా హిజ్కియా కన్నీటితో ప్రార్థించాడు, హాగరు కూడా కన్నీటితో మొరపెడుతుంది. మూడవదిగా మనం ఇక్కడ చూస్తుంటే ఇజ్రాయేలు ప్రజలు
వారు ఇదిగో ఈ నిట్టూర్పులు విడిచుచు మొరపెడుతున్నారు. నిట్టూర్పులు అని ఉంది, అది ఇంగ్లీష్ బైబిల్ ఏమిటో తెలుసా? క్రైడ్ అని ఉంది. క్రైడ్ అంటే వాళ్ళు ఏడుస్తూ, ఇదిగో వారు ఏడుస్తూ ఏం చేస్తున్నారంటే దేవునికి మొరపెడుతున్నారు. ఎవరంటే ఇజ్రాయేల్ ప్రజలు. ఎందుకంటే వెట్టి పనులండి, వాళ్ళపైన ఎంతో ఇదిగో మరి భారం పెట్టి, వారు ఇదిగో ఆ యొక్క పనుల భారాన్ని బట్టి ఇదిగో మమ్మల్ని రక్షించేవారు లేరా అని చెప్పి ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేస్తున్నారంటే మూలుగుచ్చు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? వారు చేసిన ప్రార్థన, వారి పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. ఈరోజు నువ్వు చేసే ప్రార్థన దేవుని యొద్దకు చేరాలి. ఇదిగో నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థించు. ఇజ్రాయేలీలు చేసిన ప్రార్థన, ఇజ్రాయేలుల యొక్క మూలుగును, వారి యొక్క నిట్టూర్పులను, వారి కన్నీటిని దేవుడు చూచాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ ఏం జరిగిందో తెలుసా? మీరు చూస్తే అదే పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. మరి యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారి పెట్టిన మొరను వింటిని. తర్వాత 8వ వచనం చూడండి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు. 8వ వచనం నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో శ్రద్ధతో మీరు ఆలకిస్తే అక్కడ వారిని విడిపించుటకు, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎవరినండి? ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తుల యొక్క చేతుల నుండి వారిని విడిపించుటకు. అలాగే అదే 8వ వచనము చివరి భాగంలో మీరు చూస్తే వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకో తెలుసా? వారిని విడిపించటానికి, వారిని నడిపించటానికి. ఐగుప్తీయుల యొక్క చేతుల నుండి దేవుడు వారిని విడిపించటానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. వారిని పాలు తేనె ప్రపంచ దేశమునికి వారిని నడిపించుటకు దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ అర్థమవుతుందండి, స్వయంగా దేవుని సన్నిధి వారు అనుభవిస్తున్నారు. ఇదిగో దేవుడే వారి ఎద్దుకు వచ్చాడండి. వారిని విడిపించుటకు, వారిని నడిపించుటకు దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. వారు చేసిన కన్నీటి ప్రార్థన, వారికి నిట్టూర్పులు, వారి ప్రార్థన అంత భారముతో వాళ్ళు ప్రార్థించారు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను విడిపించుటకు, దేవుడు నిన్ను నడిపించుటకు నీ యొద్దకు ఆయన వస్తాడు. నీ యొద్దకు ఆయన వస్తాడు. నీ బిడ్డలు ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నారేమో, అక్కడే వారు హాస్పిటల్లో ఇక కరోనా పాజిటివ్ ద్వారా హాస్పిటల్లో ఉన్నారేమో, సీరియస్ కండిషన్గా ఉందేమో. నువ్వు ఇక్కడ ప్రార్థన చేయి. ఈ యొక్క వాక్యం తర్వాత మనం ప్రార్థన చేస్తాం. ఈరోజు ఈ ప్రార్థనలు ఏకీవించు. దేవుడు నీ బిడ్డలను దర్శించి, నీ బిడ్డలను విడిపించుటకు, నీ బిడ్డలను స్వస్థపరచుటకు దేవుని సన్నిధి, దేవుడు వారిని దర్శించబోతున్నాడు. నువ్వు సాక్ష్యం ద్వారా దేవుడి నామాన్ని మహిమపరచబోతున్నావు. చూడండి దేవుడి బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా కన్నీటిని దేవుడు ఆలకించాడు. అతనికి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. హాగరు కన్నీటిని దేవుడు ఆలకించాడు. తన యొక్క బిడ్డను దేవుడు ఆశీర్వదించాడు, రక్షించాడు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇక్కడ కన్నీటితో నిట్టూర్పులు విడిచుతూ ప్రార్థన చేస్తారు. దేవుడు వారిని విడిపించుటకు, నడిపించుటకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. అలాగే దేవుడి బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నట్టు మరొక సందర్భాన్ని లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం కాడి నుంచి మీరు ఆ కొన్ని వచనాలు చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా, ఆ ఊరిలో దేవుడి బిడ్డలారా ఆయన ఆ ఊరి గవిని ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఏంటంటే ఒక విధవరాలు ఉంది, ఆమెకి ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు కొన్ని కారణాలు బట్టి చనిపోయాడు. కాబట్టి ఏం జరుగుతుంది? ఆ కుమారుని ఏం చేస్తున్నారు? ఒక పాడి మీద పెట్టి ఆ యొక్క ముందున్న మరి ఆ భూస్థాపన కార్యక్రమానికి కానీ ఇక మరి దానికోసం తీసుకుని వెళుతూ ఉంటే ఆ విధవరాలు ఏం చేస్తుందో తెలుసా? అక్కడ మీరు చూస్తే ఆమె ఎంతో ఏడుస్తుంది, కన్నీటితో ఉంది, దుఃఖంతో ఉంది, ఇదిగో ఎంతో బాధలో ఉంది. ఎక్కడ నుంచి అవుతుంది? నాయన ఒక ఊరిలో ఆ విధవరాలకున్న ఒక కుమారుడు చనిపోయాడు. ఇదిగో ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయి చిన్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లేమని
నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. ఆయన అతని తల్లికి అప్పగించను. చూడండి దేవుడి బిడ్డలారా, అందరూ ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తు వారు వచ్చి ఆ యొక్క పాడిని మోసుకుంటూ వెళుతున్న వారిని అదిగో దానిని ముట్టి, ఇదిగో చిన్నవాడా లేమని చెబుతున్నాను అనగా దేవుని శక్తి, దేవుని మహిమ అతన్ని బ్రతికించిందని. చనిపోయిన వ్యక్తిని కూడా దేవుడు బ్రతికించాడు. ఎంత అద్భుతం అండి! ఇదిగో వెంటనే ఆ బిడ్డను ఇదిగో ఆ యొక్క తల్లికి అప్పగిస్తే అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ తల్లి అంతగా ఏడుస్తూ కన్నీటితో ఉన్నప్పుడు దేవుని కనికరాన్ని పొందుకుంది. ఆ తల్లి, ఆ విధవరాలు దేవుని కనికరాన్ని పొందుకుంది. ఈరోజు మన కన్నీటిని ప్రభు చూడడా? మన ప్రార్థనలు ఆయన వినడా? ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. ఈరోజు ప్రభు తెలియజేస్తున్న మాట ఏమో తెలుసా? ఒకే మాట ఆయన తెలియజేస్తున్నాడు. నీవు కన్నీళ్లు విడిచితే నేను చూచితని, నీవు కన్నీళ్లు విడిచితే నేను చూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇది ఒక ప్రామిస్ అండి, ఇది ఒక వాగ్దానం. ఏందో తెలుసా? నీ యొక్క కన్నీటిని నేను చూచితని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఈరోజు మనం కొంత సమయం ప్రార్థన చేద్దాం. ప్రతి దినము మీరు ఎంత విస్తారంగా వాక్యాన్ని వింటున్నారో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి, ఇదిగో దేవుడు బిడ్డలారా, ఇంకా కొంత సమయం మనకుంది. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ప్రార్థన చేయడానికి సిద్ధపడు. ఇసుకే కన్నీటితో ప్రార్థన చేశాడు. ఇదిగో హాగరు కన్నీటితో ప్రార్థించింది. ఇదిగో ఇజ్రాయెల్ ప్రజలు నిట్టూర్పులు విడిచుచు ఏడుస్తూ ప్రార్థన చేశారు. ఇదిగో దేవుడి బిడ్డలారా, ఆ నాయనలో కూరులో తన బిడ్డ చనిపోయినప్పుడు ఆ యొక్క విధవరాలు ఎంతో దుఃఖముతో కన్నీటితో ఉంది. ఈరోజు నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. దయచేసి దేవుడి బిడ్డలారా, నువ్వు ఒకవేళ ఇదిగో ఏమైనా పనులు చేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని వింటున్నావేమో, కొంత సమయం నీ పనులు పక్కన పెట్టేసి ఒక 5 నిమిషాలు, ఒక 6 నిమిషాలు ప్రభు సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థన చేయి. నాతో పాటు ప్రార్థనలు ఏకీవించండి. అవసరమైతే ఒక వైట్ పేపర్ తీసుకోండి, ఒక తెల్లని పేపర్ తీసుకోండి, పెన్నుతో ఇదిగో మీరు రాయండి. ఎవరికి స్వస్థత కావాలో, ఎవరికి ఆ యొక్క కరోనా పాజిటివ్ రిపోర్ట్ నెగిటివ్ రిపోర్ట్గా మారిపోవాలో నువ్వు ఈరోజు ఒక పేపర్ మీద రాయి. నీ సమస్య ఏదో ప్రభువుకు అప్పగించు. ఒక వైట్ పేపర్ తీసుకో, దానిపైన ఇదిగో నీ యొక్క ప్రార్థన అవసరం ఏందో రాయి. ఆ పేపర్ బైబుల్లో పెట్టి ఇదిగో ఇప్పుడు నేను చేస్తున్న ప్రార్థనలు ఏకీవించండి. అలాగే దేవుడి బిడ్డలారా, మీకు అవకాశం ఉంటే మీరు ఇంట్లో వాడే మరి కొబ్బరి నూనె కానీ ఏదైనా ఒక మరి ప్రేయర్ ఆయిల్ బాటిల్, ఒక కొబ్బరి నూనె మీ దగ్గర ఉంటే ఆ బాటిల్ కూడా పక్కన పెట్టుకోండి. ప్రార్థన చేయబోతున్నాను. కొద్ది సమయం జ్ఞాపన చేద్దాం. ఇదిగో దేవుడి బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయబోతున్నావో, ఇదిగో ప్రార్థన నూనె నువ్వు రాసుకోవటం ద్వారా దేవుడు నీలో ఉన్న టెన్షన్, భయాన్ని తీసివేయబోతున్నాడు. దేవునికి స్వస్థతనివ్వబోతున్నాడు. దేవుడు నీకు ఇదిగో నార్మల్ రిపోర్ట్స్ దయచేయబోతున్నాడు. నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని ప్రభు తెలియజేస్తున్నాడు. నేను కూడా నరుణ్ణే. ఇదిగో దేవుడు ఒక తన దాసునిగా, తన పనవాడిగా నన్ను దేవుడు అభిషేకించి ఆయన సేవలో వాడుకుంటున్నాడు. నాలో ఏ మహిమ, ఏ శక్తి ఉన్నదో, యేసు నామములో శక్తి ఉంది. యేసు క్రీస్తు ప్రభు నిన్ను స్వస్థపరిచే దేవుడు. చూడండి దేవుడు బిడ్డలారా, కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇచ్చిన ప్రేరణ బట్టి కొద్ది సమయం మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలో పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకల్లో ఫలము చేసి ఇదిగో మనం కూడా ఇదిగో ఇస్కే వలె, హాగరు వలె, ఇజ్రాయెల్ ప్రజల వలె వాళ్ళు కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుడి మేలులు దీవులు పొందుకున్నారు. ఈరోజు మనం కూడా ఆ రీతిగా ప్రార్థన చేసి దైవ దీవులు పొందుకున్న కృపణ భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నాకుని మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఒక 5-6 నిమిషాలు దేవుడి బిడ్డలారా కళ్ళు మూసుకుని అలాగే ప్రార్థన చేద్దాం. మనం ప్రభు సన్నిధానములో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీవించండి. పరిశుద్ధాత్మ దేవుడా నీ స్తోత్రములు నాయన, పరలోకమందున మా తండ్రి నీ స్తోత్రములు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు నామములో అయా ప్రతి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి గృహాన్ని మీరు దర్శించండి. ఇదిగో ప్రభువా నాయన, ఎందరో తల్లులు ప్రభువా నాయన కన్నీటితో ప్రార్థిస్తున్నారు. ఎంతోమంది యవన బిడ్డలు నాయన ఈ సమయంలో ప్రభువా ప్రార్థిస్తున్నారు నాయన. ఈరోజు ప్రభు ఎందరైతే ప్రార్థనలో ఏకీవిస్తున్నారో వారికి జవాబు నాయన అనుగ్రహించండి. వారి కుటుంబాలలో పొంచి ఉన్న కీడులు తొలగిపోనుగాక యేసు నామములో. వెల్కమ్ హోలీ స్పిరిట్ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా వారితో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుడా వారిని దర్శించిన నాయన. ఇదిగో ప్రభువా, ఏ పేపర్ మీద అయితే నాయన ఎవరి కోసమైతే రాసి వారు ప్రార్థిస్తున్నారో,
ఇదిగో ప్రభు, నేను ఎవరి చేతుల్లో అయితే నూనె నాయన పట్టుకొని ప్రార్థిస్తున్నారో యేసు నామములో దర్శించండి. ఐ రిలీజ్ యువర్ రిజరెక్షన్ పవర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రభా, నీ పునరుద్ధాన శక్తిని రిలీజ్ చేస్తున్నాను నాయన. అయ్యా ఎవరి కోసం ప్రార్థిస్తున్నారో, ఎవరి కోసం కన్నీరు విడుస్తున్నారో వారిని స్వస్థపరచండి, వారిని లేవనెత్తండి. ఇదిగో ప్రభా, ఎందరైతే నాయన కరోనా పాజిటివ్ చేత బాధపడుచున్నారో, ఎందరైతే కరోనా సిమ్టమ్స్ ఉన్నాయో, ఎందరికైతే నాయన వైరల్ జ్వరాలతో విష జ్వరాలతో బాధపడుచున్నారో, ఇదిగో ప్రభా తండ్రి నాయన, ఎందరైతే ప్రభా బాడీ పెయిన్స్ నేను ఒళ్ళు నొప్పులతో నాయన, అలాగే స్వామి ఎందరైతే ఆ యొక్క విపరీతమైన దగ్గు చేత ఆ లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ని యేసు నామములో తొలగించండి. యేసు నామములో ఆ జ్వరమును గద్దిస్తున్నాను. యేసు నామములో రికదరాబా షందరాబాబా, పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడే వారిని దర్శించను నాయన. ప్రతి చీకటిని తొలగించండి, ప్రతి అపవాది బంధకములను తెంచివేని నాయన. ఇదిగో ప్రతి రిపోర్ట్స్ కూడా యేసు నామములో నార్మల్ గా వచ్చును గాక, నార్మల్ రిపోర్ట్స్ ని దయచేయను నాయన. ఆ బ్లడ్ టెస్ట్లు ఏమే తండ్రి, ఇదిగో తండ్రి వారి టెస్ట్లను కూడా యేసు క్రీస్తు నామములో అయ్యా నార్మల్ గా ఉండటానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. అయ్యా హాస్పిటల్లో ఉన్న వారిని దర్శించి, ఇదిగో ప్రభా సీరియస్ కండిషన్లో ఉన్న వారిని దర్శించి, ఇదిగో ప్రభా ఇప్పుడే వారిని దర్శించాయా. ఇదిగో ఎవరి కోసమైతే నీ బిడ్డలో ప్రార్థిస్తున్నారో వారిని దర్శించండి. వారు దూరంగా ఉన్నప్పటికీ కూడా దర్శించండి, వారు హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా దర్శించండి. వారికి నాయన ఎంత పల్స్ రేట్ అంత పల్స్ రేట్ ఉండాలయ్యా. హార్ట్ బీట్ చక్కగా ఉండటానికి సహాయించండి, బ్లడ్ ఫ్రీగా సర్క్యులేట్ అవడానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. బీపీ లెవెల్స్ నార్మల్గా ఉండటానికి సహాయం ఇచ్చేయండి అయ్యా. వారు క్షేమంగా అయ్యా వారు స్వస్థత పొందుకొని వారి గృహాలకి తిరిగి రావటానికి సహాయం ఇచ్చేయండి ప్రభువా. అయ్యా మీరు ఇచ్చిన ప్రేరణ బట్టి ప్రార్థిస్తున్నానయ్యా, యేసు నామములో ప్రార్థిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభువా నాయన, మా దేశ ప్రజలపై కనికరమును చూపించి మా భారతదేశం కోసం ప్రార్థిస్తున్నాం. మా భారతదేశ ప్రజలపైన నీ కనికరాన్ని చూపించాయా ప్రభువా, నీ కనికరమును చూపించిన ఆయన. ఇదిగో ప్రభువా యేసు రక్తముతో కడగని నాయన నీ స్తోత్రాలయ్యా. ప్రభువా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దర్శించండి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను దర్శించండి. ఇదిగో ప్రభువా నాయన, ఈ గుంటూరు జిల్లా ప్రజలను దర్శించిన నాయన నీ స్తోత్రాలు నాయన. అయా ప్రతి ప్రాంతం పైన, ప్రతి గ్రామ ప్రజల పైన అయా నీ కటాక్షమును చూపించను అయ్యా, నీ దయను చూపించను స్వామి, నీ కనికరాన్ని చూపించను నాయన. అయా ఈ తెగులను తొలగించాయా, ఈ వైరస్ను తొలగించను నాయన. ఇక మరణాలు ఆగిపోవటానికి సహాయం వచ్చే అయ్యా ప్రభు నాయన. ఇక నేను ఎక్కడ మరణకరమైన వార్తలు వినుకున్నాను ఆయన, ఈ యొక్క నేను కరోనా వైరస్ నాయన కంట్రోల్ చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా కంట్రోల్ చేయని నాయన. అయ్యా ప్రభు ఎందరో మరణిస్తున్నారయ్యా. ఇదిగో ప్రభా నాయన, ఇదిగో మేమేం చేయగలం ప్రభా, మా శ్రేమ నువ్వే కదా నాయన, మా కొండ మా కోట మీరే కదా ప్రభా, మా దిక్కు మీరే కదా స్వామి. అయ్యా ఒక్కసారి మీరు కనికరించండి, మా దేశ ప్రజలను కనికరించండి, ఈ పట్టణపు ప్రజలను కనికరించండి, మా కుటుంబాలను దర్శించిన నాయన. అయ్యా ప్రభా నాయన, పొంచి ఉన్న మరణాలు తొలగించండి, పొంచి ఉన్న కీడులను తొలగించిన నాయన. ఇదిగో ఎందరైతే నాయన కరోనాతో నేను బాధపడుచున్నారో, కరోనా సిమ్టమ్స్ చేత బాధపడుచున్నారో వారిని స్వస్థపరుచున్నాయా, వారిని స్వస్థపరుచున్నాయా. నీ పరిశుద్ధాత్మ అగ్నితో మీరు కాల్చమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువా మీరు దర్శించు, యేసు నామములో దర్శించండి అయా తన ప్రతి పార్టీ నాయకుల కోసం మేము ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా తండ్రి యేసు క్రీస్తు నామములో ప్రభా ఇదిగో తండ్రి నాయన మిలిటరీ వారి కోసం ప్రార్థిస్తున్నాం, పోలీసు వారి కోసం ప్రార్థిస్తున్నాం, డాక్టర్ల కోసం ప్రార్థిస్తున్నాం, నర్సుల కోసం ప్రార్థిస్తున్నాం, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ బట్టి ప్రార్థిస్తున్నాము నాయన, మున్సిపాలిటీలో ఉన్న సిబ్బందిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా ఆయా కూలి పనులు చేసుకుంటున్న వారిని, వ్యాపారాలు చేసుకుంటున్న వారిని, ఆయా ఉద్యోగాలు చేసుకున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి నీ సన్నిధితోనే ఉన్నాను గాక, ప్రతి ఒక్కరికి నీ భద్రత నీ క్షేమం దయచేయండి నాయన. అయ్యా ఈ పరిశుద్ధాత్మ స్వరం అనే పరిచర్య దీవించండి. మాకు మీరు అప్పగించిన జీసస్ క్రైస్ట్ టెంపుల్ పరిచర్యని అయా పరిచర్యలను ఆశీర్వదించమని అయ్యా అందరైతే నాయన ఆ నూనెని ప్రభు మీరు అభిషేకించి మహిమతో శక్తితో నింపిన కలవరక్తంగా మార్చండి. ఆ నూనె రాసుకొని చుండగా గొప్ప విడుదల స్వస్థతను దయచేయమని ఏ అవసరాలు బట్టి ప్రార్థిస్తున్నారో వారి సమస్యలు ఇబ్బందులు తీర్చి మీ దైవ దీవులతో వారిని నింపమని మహిమా ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. హోసన్నా హోసన్నా, ప్రైజ్ అండ్ వర్షిప్. ఆత్మ
పరిశుద్ధాత్ముడా నాలో నివసించుము. జీవింపజేసే సత్యస్వరూపుడా నీతో నడిపించుము. నా ప్రాణ ఆత్మ శరీరమును యేసయ్య రాకకై సిద్ధపరచుము.